జరిగింది. ఇక ఎన్ఆర్ఐ అడ్వైజరీ బోర్డు మెంబర్ గుగ్గిళ్ళ రవి గౌడ్ మనతో పాటుగా జాయిన్ అవుతా ఉన్నారు. అసలు ఎన్ఆర్ఐ గల్ఫ్ అడ్వైజరీ బోర్డు ఏం చేయబోతా ఉంది, ఈ యొక్క యుద్ధ సమయంలో చిక్కుపోయినటువంటి వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించింది, అడిగి తెలుసుకుందాం. నమస్తే రవణ. నమస్తే అన్న. ఎట్లా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మీకేమైనా కాల్స్ వస్తూ ఉన్నాయా హెల్ప్ కావాలని అని? లేదన్నా, హెల్ప్ గురించి ఏమో రావడం లేదు, కానీ ఇబ్బందులు భయభ్రాంతులకు గురవుతున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబాలు అయితే ఎక్కువగా ఇక్కడ నుండే ఫోన్లు వస్తున్నాయి. గల్ఫ్ దేశాల కన్నా ఇక్కడ ఉన్న వాళ్ళ నుండే ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మనకున్న పరిచయస్తులు కానీ ఏం జరుగుతుంది, ఏం కథ, మరి ఎట్లా అనే విషయాల మీద చర్చ చేస్తా ఉన్నాం. అయితే మేము మా అడ్వైజర్ కమిటీ అన్నా చెప్పండి. అడ్వైజర్ కమిటీ మేము అంతా కూడా జూమ్ కాల్ మీటింగ్ ద్వారా ఆన్లైన్ లో ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నారో దాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇంకేదైనా తెలంగాణ కార్మికుల విషయానికి వస్తే ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా స్పందిస్తామని మనకైతే ఒక మాట ఇవ్వడం జరిగింది. దాన్ని మనోళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే తొందరగా మూవ్ అవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కెమెరా కొంచెం సైడ్కు పెట్టండి రవి అన్న మీరు. ఎస్ ఇలా ఉంచండి సరిపోతుంది. అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు కానివ్వండి, అక్కడ చిక్కున్నటువంటి వాళ్ళు ఎవరైనా తెలిస్తే, ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నప్పటికి కూడా ఏదైనా ఏర్పాట్లు చేయాల్సినటువంటి సందర్భం వస్తే ప్రభుత్వము సిద్ధంగా ఉందా? ఎస్ దీని గురించి మేము ఖచ్చితమైనటువంటి మాటనైతే తీసుకున్నాము రాష్ట్ర ప్రభుత్వంతో. అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా గల్ఫ్ కార్మికుల విషయంలో ఒక స్పష్టమైన వైఖరితోటి వాళ్ళు ఇటువంటి ఏదైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ 15 లక్షల మంది కార్మికులు అక్కడ వలసపోయి వారు ఉపాధి పొందుతున్నారు. ఉపాధితో పాటు భారతదేశానికి, ఈ రాష్ట్రానికి, కేంద్రానికి, ఈ దేశానికి ఆర్థిక జవాన్లుగా నిలుస్తున్నారు. కాబట్టి వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా అయ్యల నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ప్రత్యేకంగా ఏదో ఫోన్ ద్వారా అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనే ముచ్చట కాకుండా ఖచ్చితంగా కార్మికుల పక్షాన వాళ్ళ వైఖరిని, అది రాష్ట్ర ప్రభుత్వం అయితేంది, కేంద్ర ప్రభుత్వం అయితేంది, వాళ్ళు వెల్లడించాల్సిన అవసరం ఉన్నది. మరి భారత కార్మికులు దాదాపు 98 లక్షల మంది కార్మికులు ఇవాళ గల్ఫ్ దేశాలలో ఉన్నారు. కేవలం గల్ఫ్ దేశాలలోనే భారతీయులు. మరి వాళ్ళు పంపే ఏదైతే ఈ యొక్క టాక్స్ల రూపంలో వచ్చినటువంటి దీన్ని వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు తప్ప గల్ఫ్ కార్మికుల గురించి చేసిందేం లేదు ఇన్నేళ్ల నుంచి. మరి ఇప్పుడన్నా కార్మికులు కష్టాలలో ఉన్నారు. ఆనాడు కరోనా అప్పుడు అన్యాయం జరిగింది కార్మికులకు, ఈ రోజు కష్టాలలో ఉన్నారు. భారత కార్మికులు, ఒక నాటు తెలంగాణ భారత కార్మికులు ఎక్కడున్నా సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాల్సిన పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని ఏ విధంగా అయినా కానీ సురక్షితంగా వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం కానీ ఇంకో నష్టం కానీ జరగకుండా చూసుకోవాలి. దీన్ని ఖచ్చితంగా అవి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని మేము మీరు దాదాపుగా 10-12 ఏళ్లుగా తెలంగాణ వచ్చిన పంచాలు అడుగుతా ఉన్నారు. 500 కోట్లతో మాకు గల్ఫ్ బడ్జెట్ నిధిని పెట్టాలి అని చెప్పేసి. ఆ విషయంలో గల్ఫ్ అడ్వైజరీ బోర్డు కూడా పలుమార్లు ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భం. ఏమంటా ఉన్నారు ముఖ్యమంత్రి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం ఏమంటా ఉంది? మంత్రివర్గం ఏమంటా ఉన్నారు? 500 కోట్లు బడ్జెట్ పెట్టాలి, గల్ఫ్ కోసం బడ్జెట్ సపరేట్గా పెట్టాలని చెప్పడం జరిగింది. ఒక అడుగు ముందుకు పడింది. ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి కొంత ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు. కానీ 500 కోట్ల బడ్జెట్ విషయంలో ఏమంటా ఉంది ఇక్కడ ప్రభుత్వం? అన్న, ఇక ఉన్న ముచ్చట చెప్పాలంటే వాస్తవంగా సరే, గత ప్రభుత్వాలతోటి పోల్చుకొని చూసినట్టయితే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పర్వాలేదు, కానీ ఇదేదో మోసేతుకు బెల్లం పెట్టి నాకిచ్చుడు తప్ప పూర్తి స్థాయిలో కార్మికులకైతే మేలు జరిగినట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే ఏదో చచ్చిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇవ్వడం కాదు కార్మికుల యొక్క ఇది. మా గల్ఫ్ చేసి డిమాండ్లు కానీ, మా పోరాటం కానీ చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇవ్వడం కాదు. బ్రతికున్న 15 లక్షల మంది పరిస్థితి ఏంది, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళకు ఎట్లా వాళ్ళను ఇలా దాన్ని ఏమంటారు పునరావాసం, పునరీకరణ ఇవన్నీ జరగాలని అని కోరుకున్నాం.
మరి అక్కడ ఉన్నటువంటి 15 లక్షల మంది కార్మికుల రక్షణ కావాలి. ఇవాళ ఒక 500 కోట్ల రూపాయలు, ఇవాళ నేను ఒక గల్ఫ్ బోర్డు అడ్వైజర్ కమిటీ మెంబర్ ఉండి కూడా రేపు మా కమిటీలకు కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇది అవుతుందని బడ్జెట్ లో పెడదామని ఖచ్చితంగా మాకు ఒక మాట ఇచ్చిర్రు. ఒకవేళ ఇది అటు ఇటు చేస్తే గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి ఏం చేంజ్ లేదని అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి అన్న. ఇది పరిస్థితి. ఒకవైపు దుబాయ్ నుంచి ఎట్లాంటి పరిస్థితి ఉందో వివరించారు అక్కడ నుంచి శేఖర్ గౌడ్. ఇక్కడ ఎట్లాంటి సహాయక చర్యలు చేయబోతా ఉన్నామో గుగ్గిళ్ళ రవిగడు కూడా వివరించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మేము అంతా క్షేమంగానే ఉన్నామనేటువంటి మాటనైతే దుబాయ్ నుంచి అక్కడ ఉన్నటువంటి కార్మికులు అయితే చెప్తున్నటువంటి సందర్భం.